వెల్కమ్ టు సోషల్ పర్సన్ అండ్ మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నరోత్తమ్ గారు, సోషల్ క్రిటిక్. నమస్తే సార్. మరి అనసూయ గురించి మాట్లాడలేదు ఎందుకు అంటే ఆమె చేస్తున్న కామెంట్స్ అట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు అది కాదు, అనసూయని ఖచ్చితంగా ఒక స్టేజ్ లో అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. వెన్ షీ ఆ అమ్మాయి కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మాట్లాడిన రోజు ఖచ్చితంగా ఓకే. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు, కానీ పదాల మాటల్లోనే ఆ పదాల్లోనే తన ఇంటెన్షన్ సార్ తన ఇంటెన్షన్స్ లో తప్పు లేదు, పదాలే ఆ యూజ్ చేసిన పదాలే తప్పు కాదు. ఇంటెన్షన్ కూడా వాట్ ఇస్ ఇంటెన్షన్? అమ్మాయిలు పద్ధతిగా ఉండండి అమ్మా, మన సాంప్రదాయం ఇది కాదు. అదే పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి వెళ్తాము, కేరళలో నాకు అమ్మాయి పద్ధతి కనపడదు, బయట వేసుకోదు, ఎందుకంటే నేను పెరిగిన కల్చర్ వేరు. ఇప్పుడు నాకు పద్ధతి అనిపించలేదు, నువ్వు పద్ధతిగా లేవుంటే నన్ను ఎడకలు చెప్తూ కొడుతుంది నేను చెప్పానంటే. అది వాళ్ళ కల్చర్, అది వాళ్ళ అట్మాస్ఫియర్, వాళ్ళు పెరిగింది. నువ్వే ఓడివి చెప్పడానికి. వదిలే స్వేచ్ఛ అనేది విచ్చలవిడిగా ఉండమని ఎవరు చెప్పలా. ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా నిధి అగర్వాల్ ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు సినిమాలో కనిపిస్తున్నట్టు నువ్వు అట్లా వెళితే తప్పమ్మా. నువ్వు నిండుగా ఒక ఇప్పుడు చాలా మంది స్నేహ గారు ఉన్నారు, భూమిక గారు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళంతా పబ్లిక్ లోకి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నారు, నీ మీద జనం ఎందుకు ఎగబడ్డారు వాళ్ళు వెళ్తున్న పబ్లిక్ లో వెళ్ళిన వీడియోస్ అన్ని చూసాడు అయినా భలే మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఆయన సినిమాల్లో పైటలు రాగచ్చు, ఆయన వచ్చి బనీన్లు వేసుకొని తిరగచ్చు, ఆయన అన్ని ఎక్స్పోజింగ్లు చేయొచ్చు, అన్ని కొంచెం డాన్సులు అన్నీ ఉంటాయి, అన్నీ చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం చాలా పద్ధతిగా కరెక్ట్ కనపడాలి. అది సినిమా అంటారు సార్ వాళ్ళు. అందులో సినిమాలో మేము చూపిస్తుంది వేరు, బయట ఉండేది వేరు. బయట ఉండేది ఇప్పుడు నిధి అగర్వాల్ ఇస్ కంఫర్టబుల్ విత్ అవర్ క్లోత్స్, వాట్స్ రాంగ్? అది అక్కడ మాల్లో జరిగింది. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్న సెక్యూరిటీ సరిగ్గా పెట్టలేదు పిలిచిన వాళ్ళు. అడి చేయి పెట్టి అది లాగినోడు వాడిది తప్ప, లేకపోతే అమ్మాయి ఇట్లా డ్రెస్ సరే మామూలుగా ఫుల్గా కప్పుకున్నా. కొంతమందికి చెప్తున్నాను, ఇప్పుడు బుర్కా వేసుకుంటే కూడా ఫుల్ వేసుకుంటే కూడా కొంతమందికి దే విల్ ఫీల్ మోటివేటెడ్. ఫుల్గా కప్పుకున్నందుకు కూడా మోటివేట్ అవుతారు. ఇప్పుడు అది సంస్కారవంతంగా డ్రెస్ చేసుకోలేదు, నువ్వు డ్రెస్సింగ్ మార్చుకొని చెప్పేటాను నేనేవాడిని. అది అమ్మాయి ఇష్టం. అమ్మాయి మహా అయితే అమ్మాయి తల్లిదండ్రులు చెప్తారు, లేకపోతే అమ్మాయి హస్బెండ్ చెప్తాడు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు మ్యూచువల్గా. లేకపోతే అమ్మాయి వాతావరణం చెప్తారు. అమ్మాయిని డిజైన్ చేయడానికి నువ్వెవడు? నిధి అగర్వాల్ చెప్పడానికి నువ్వెవడు అసలు? నీకు వచ్చి చెప్పిందా? నీ ఇంట్లో వచ్చి రోజున భోజనం చేసి వెళ్తుందా నిధి అగర్వాల్? లేదా నిధి అగర్వాల్ని పెంచి పోషించావా నువ్వు? లేదా సమంతాన్ని పోషించావా? అనసూయ అడగటం తప్పే ఉంది. అనసూయ ఇదంటే కంపారిజన్ ఒకటి. అనసూయ వచ్చేసి యాంకరు, తిని వచ్చేసి హీరో. ఏంటి హీరో యాంకర్లు ఏంటి? ఇది చేసేది చాలా మంది. ఇదొకటి. తర్వాత అనసూయ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు పాపం. అమ్మాయిని ఈ డ్రెస్సులు వేసేసుకుని ఇట్లా వేస్తుంది, అట్లా విచ్చలుడి. అదే విచ్చలుడి ఏంటి? తన ఇష్టం, తన జీవితం. నీకు ఇంటికి వచ్చి చెప్పిందా? నీకు నచ్చపోతే చూడొద్దు, నేనెవరు చూడమన్నారు? మిగతా అమ్మాయిలు మామూలుగా వేరేలాగా డ్రెస్ వేసుకున్నా అది మోటివేటింగ్గానే ఉంటుంది కొంతమందికి. మోటివేటింగ్ ఉండదు, కొంతమందికి ఉండదు. ఇట్ డజంట్ మ్యాటర్. చూసే విధానంలోనే ఉంటుంది. నువ్వు అదెందుకు అమ్మాయిని పాపం బ్యాడ్ నేమ్ చేసేసి బద్నాం చేసేసి? అమ్మాయి ఒక ఆడపిల్లే కదా, పాపం కదా. అక్కడ మేబీ షీఈ్ నాట్. నేను ఒకటి నోటీస్ చేశాను, ఆనెస్ట్ చెప్తున్నా. శివాజీ, ఈ గ్యాంగ్, వీళ్ళందరూ ఏంటి, దే నో హౌ టు మేనేజ్ అండ్ టాక్ టు ద మీడియా. షీ డజంట్ నో హౌ టు టాక్ టు ద మీడియా. ప్రాబబ్లీ ఐ అండర్స్టూడ్. దో షీఈ్ అన్ యాంకర్. కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని డిప్లొమాటిక్గా షీఈ్ నాట్ ఏబుల్ టు మేనేజ్. కొన్ని చెప్తుంది, అది ఇంకా బ్యాక్ ఫైర్ అవుతుంది. కానీ తను నిజంగా తన మీద సింపథైజ్ చేయాలి. పాపం ఒక ఆవిడ వచ్చింది, కాంగ్రెస్ లీడర్ అని. బట్ ఇష్టానికి మాట్లాడుతూ ఏంటి, వాట్ డస్ షీ థింక్? అర్థం కావట్లేదు. ఇష్టానికి నోటికొచ్చింది. రోడ్డు మీద కూర్చొని వెళ్ళిపోతారా? రోడ్డు మీద కూర్చొని అనకూడదు చెప్తున్నా. వెళ్తారా? అనసూయ వెళ్తుందా? ఏంటది రోడ్ సైడ్ టాక్స్? ఆల్ దీస్ పీపుల్ మొత్తం ఇదంతా కలిపి ఒక ఆడపిల్ల, తనకి ఒక హస్బెండ్ ఉన్నాడు, తనకి ఒక బిడ్డలు ఉన్నారు. ఇది ఎవరిని ఆలోచించారా? తనకి కూడా ఏడుపు వస్తుంది, తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఆలోచించారా? ఒక్కడు అడగడు. ఇంత నోరేసుకుని మాట్లాడతారు. ఎందుకంటే భయం. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ వన్ సైడ్. మనం ఎలినేట్ అయిపోతాము. మనం అందరు మాట్లాడేది మాట్లాడాలి.
నిజం పక్కన మాట్లాడకూడదు, ఓకే నిజం మాట్లాడకూడదు. నిజం మాట్లాడితే మన్ని కూడా టార్గెట్ చేస్తారు. సార్. ఆ తర్వాత పండగ టైం, ఆ టైంలోనే ఇది అయింది. ఆ టైంలో కంప్లీట్ సెమీ న్యూడ్గా ఫొటోస్ అనేవి రిలీజ్ చేసి ఇదిగో మా పండగ స్పెషల్ అని చెప్పి రిలీజ్ చేసింది. ఇంకొంచెం రెచ్చగొట్టినట్టే కదా. అంటే తన్ని రెచ్చగొట్టారు, తను పెట్టుకుంది. సరే చేస్తే ఏంటి? తాను ఫొటోస్ తను పెట్టుకుంది ఏంటి? తను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పటాలు పెట్టిందా? తను ఫేస్బుక్లో తను పెట్టుకుంది, తన ఇన్స్టాగ్రామ్లో తను పెట్టుకుంది. ఏంటి నీకు నచ్చకపోతే డిలీట్ చేసి తన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసి ఓకే. ఏంటి ఇప్పుడు తను ఎందుకు మారల్ పోలీసింగ్ చేయాలి? తను ఎందుకు ఇంకోటి వస్తాడు ఏంటో వాడు ఏంటో అసలు తను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతాడు. మేము అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్, యాక్చువల్గా తన ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు, తను బద్నాం చేయడం ఇది ఇండైరెక్ట్ బద్నాం. ఓకే. ఇండైరెక్ట్ బద్నాం. అనసూయ అట్లనే ఉండాలి, ఇట్లనే ఉండాలి మాటలు ఇవన్నీ స్ట్రాటజిక్గా ఒక పాపం ఒక వీక్ పర్సన్ని టార్గెట్ చేసి కొట్టడం. ఓకే. షీఈ్ వీక్, షీఈ్ ఒక యాంకర్, ఒక యాక్ట్రెస్. తను స్వచ్ఛందంగా తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చింది కదా. అవును. ఆ ఒక సింపతి ఎవరికైనా, బుద్ధి జ్ఞానం ఉందా ఎవరికైనా ఆడపిల్ల అట్లా సింగిల్ అయిపోతుంటే వచ్చి నిలబడి మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేదు. అంటే వెధవలందరూ ఒక సైడ్ కలిసేసి ఒకతన్ని జస్టిఫై చేయటానికి, ఒక్కతను తప్పు మాట్లాడాడు, నేను తప్పు అన్నాను, తప్పు నేను మాట్లాడింది అని చెప్పడానికి అతనికి ధైర్యం చాలలేదు. నేను అన్నది తప్పు అని చెప్పడానికి ధైర్యం చాలేదు. అది జస్టిఫై చేసుకోవటానికి నేను అన్నది కరెక్టు, పదజాలం మాత్రం తప్పు మొత్తం ఊరంతా పబ్లిసైజ్ చేసుకున్నారు. అండ్ దే మేడ్ హర్ స్కేప్ గోట్. మొత్తం పాప కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుని నేమో ఏడుస్తూ ఉంది మీడియాలో. నాకే చాలా బాధ అనిపించింది. టాక్, వెన్ యూ టాక్ సంథింగ్, టాక్ హానెస్ట్లీ. డోంట్ టాక్ ఫర్ ద సేక్ ఆఫ్ టాకింగ్, జస్ట్ డోంట్ టాక్ ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా అటెన్షన్ ఆర్ టీఆర్పీ అటెన్షన్. అంటే ఇప్పుడు మనకేమి శివాజీ గారి మీద మనమేకి అగేన్స్ట్ లేదు, ఏమీ లేదు, మనకేముంటుంది అగేన్స్ట్? అది సినిమా ఫ్యామిలీ, ఒక కుటుంబం. బట్ ఈ సందర్భం వచ్చినప్పుడు అది తప్పు. ఒక ఆడపిల్లని అట్లా టార్గెట్ చేయడం చాలా తప్పు. తనైనా విచ్చలవిడిగా ఏదైనా ఊరంతా తిరిగిందో, తనకు ఫ్యామిలీ ఉంది. హర్ డ్రెస్సింగ్ స్టైల్ ఇస్ దట్.